సో మీరు కనుక ఇప్పుడు యూట్యూబ్‌లో చూసుకుంటే చాలామంది రాడ్ రియాలిటీ ఇన్ యూఎస్ఏలో జాబ్ సిట్యుయేషన్ ఎలా ఉంది? యూఎస్ఏకి రావద్దు అని చెప్పి కంటెంట్ అయితే క్రియేట్ చేసి పెడుతున్నారు. కానీ అసలు యాక్చువల్ రియాలిటీ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటి? నేను దాన్ని అవాయిడ్ ఎలా చేశాను అన్నది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మనం యాక్చువల్లీ 2 హాఫ్స్ కింద డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ మనం జాబ్స్ పర్స్పెక్టివ్‌లో చూద్దాం. అండ్ నెక్స్ట్ హాఫ్‌లో జాబ్స్ కాకుండా మనకి వేరే ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్‌లో ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలంటే వాళ్ళు రాడ్ రియాలిటీ అని ఏదైతే అంటున్నారో సో అది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ వరకే నిజం. సో మనం నెంబర్ ఆఫ్ జాబ్స్‌కి అప్లై చేస్తున్నాం బట్ కాల్స్ రావట్లేదు. వచ్చిన H1B స్పాన్సర్‌షిప్స్ ఇటువంటివి అయితే ఇంకా రావట్లేదు. సో ఇవన్నీ కూడా ప్రెజెంట్ ఐటీ ఇండస్ట్రీలో కామన్. బట్ ఐటీ కాకుండా వేరే స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈసీఈ, సివిల్, మెకానికల్ సో వాళ్ళకైతే ప్రెజెంట్ జాబ్స్ అవి బాగానే వస్తున్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వేరే స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద అవేర్నెస్ అంత లేకపోవడం వల్ల సో వాటిలో అట్లీస్ట్ ఎంతైతే జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయో సో అంతమంది మార్కెట్లో ఉండడం వల్ల సో వాళ్ళకి ఈజీగా అందులో జాబ్స్ అయితే వస్తున్నాయి. కానీ ఐటీకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈవెన్ ఇండియాలో ఎవరైతే బ్యాచిలర్స్ వేరే స్ట్రీమ్స్లో కంప్లీట్ చేశారో సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చేటప్పుడు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ ఐటీ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మార్కెట్లో జాబ్స్ ఎలా ఉన్నా సరే ఇక్కడ మాత్రం ఐటీలో ఓవర్ సాచురేటెడ్గా ఉన్నారు. సో ఎవరైతే ఫ్యూచర్లో మాస్టర్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారో సో వాళ్ళు గుడ్డిగా ఎవరో చెప్పారని చెప్పి కంప్యూటర్స్లోకి వచ్చేయకుండా సో మీ స్ట్రీమ్ ఆర్ మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వడం అండ్ వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవడం చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వేరే ఆపర్చునిటీస్. సో ఇక్కడ జనరల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే సో మనకి వన్స్ ఏదన్నా మనం ఇక్కడ ఒక పర్టికులర్ థింగ్ చేయడానికి వచ్చాం అనుకోండి. సో లెట్స్ సే మాస్టర్స్ చేసి జాబ్ తెచ్చుకోవాలనుకున్నాం అనుకోండి. సో మనం ఇంకా దాని మీద ఉంటాం. ఓకే అసలు బయట వేరే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మనం ఇంకా ఏమేమి ట్రై చేయొచ్చు. సో ఇటువంటివి ఏవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడం. అండ్ ఈవెన్ ఎవరైతే జాబ్ ఉందో సో వాళ్ళు కూడా ఆల్రెడీ మనకి ఒక జాబ్ ఉంది కదా అన్న ఒక ధీమాతోనే ఉంటారు తప్ప ఇది కాకపోతే ఇంకా అసలు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న వేలో అయితే ఆలోచించట్లేదు. బట్ నాకు ఇక్కడ వచ్చిన కొన్ని మంత్స్కి ఒక విషయం అయితే అర్థమైంది. ఇక్కడ మనం ఈవెన్ 120K పర్ ఇయర్ వచ్చే జాబ్ చేసినా సరే మనకి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే వస్తుంది. సో అందుకనే నేను వేరే ఆపర్చునిటీస్ ఏముంటాయని ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ అలాగే ఫైనాన్షియల్ ఏజెన్సీ మనం ఒకటి బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు తెలిసింది. సో దాని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను. సో కావాలంటే ఆ వీడియోస్ అవన్నీ చెక్ చేయండి. సో ఇలా నేనైతే ఒక ఫైనాన్షియల్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. అండ్ మా కమ్యూనిటీలో ఉండే ఒక నార్త్ ఇండియన్ పర్సన్ అయితే మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు. అండ్ మీరు కనుక ఇంకొంచెం ప్రాపర్గా రీసెర్చ్ చేస్తే ఇవన్నీ కూడా మనం లీగల్గా చేయొచ్చు అన్న విషయం మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నేనైతే బిజినెస్ చేస్తున్నానో సో దానికి బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నేను 1099 ఫామ్ తీసుకోవచ్చు. అండ్ అలాగే అతను చేసేదానికి సో తను ఏంటంటే ఒక గ్రీన్ కార్డ్ ఉన్న పర్సన్తో పార్ట్నర్షిప్ అయ్యి చేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేసరికి ఏమంటే ఆ గ్రీన్ కార్డ్ హోల్డర్ నుంచి తిను ఒక K1 ఫామ్ తీసుకోవచ్చు. సో అసలు ఈ 1099 ఏంటి, K1 ఏంటి, సో వీటి గురించి కనుక కావాలనుకుంటే మనం ఫర్దర్గా వేరే వీడియోలో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎస్ ఐటీ డిపార్ట్మెంట్ అయితే ప్రెజెంట్ డౌన్ ఉంది అండ్ అలాగే ఓవర్ సాచురేటెడ్గా ఉంది. అందరూ చాలా ఎక్కువ మంది స్టక్ అయిపోయి ఉన్నారు. వేరే డిపార్ట్మెంట్ ఆర్ వేరే ఆపర్చునిటీస్ అయితే లేకపోలేదు. యూఎస్ఏ ఈజ్ ఆల్వేస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. సో మనం జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి. సో కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కీప్ నెట్వర్కింగ్. ఇక్కడ నెట్వర్కింగ్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో నేను ఇక్కడ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల అనుకోకుండానే ఫుల్ టైం జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. సో దాని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియో చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే మోస్ట్ ఇంపార్టెంట్లీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఏం చేయొచ్చు అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. సో వీటికి సంబంధించి కూడా వేరే వాళ్ళకి ఏం జరిగింది అన్నది చెప్పి నేను ఎగ్జాంపుల్స్ అయితే చెప్పగలను. బట్ యాజ్ ఆఫ్ నౌ నా సజెషన్ అయితే ఈవెన్ మీకు జాబ్ లేకపోయినా ఆర్ ఎల్స్ ఫుల్ టైం జాబ్ ఉన్నా సరే ఒకవేళ లే ఆఫ్స్లో కూడా ఆ జాబ్ పోతే అప్పుడు మనకి అట్లీస్ట్ బ్యాకప్ సమ్ వేరే ఇన్కమ్ స్ట్రీమ్ ఉందా లేదా అన్న పర్స్పెక్టివ్లో చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.